హాయ్, బాగున్నారా? సో లాస్ట్ బట్ హాయ్ అంటా అనుకుంటున్నావా? అస్సలు అనుకోకు, ఎందుకంటే ఈ వీడియో నీకోసం అస్సలు కాదు. నువ్వు ముందు స్కిప్ చేసే. ఈ వీడియోలో నేను నా శాలరీ పైసల్ని ఎలా స్పెండ్ ఏం చేసినా అని చెప్పావురా? చూపిస్తా, ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా, అసలు ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నా అనేది ఓవరాల్గా చూపిస్తా. సో క్లీన్గా, ఫాస్ట్గా, నీట్గా, తొందరగా రివ్యూ నువ్వు చేసేది. కానీ ఫస్ట్ నా దగ్గర ఈ బ్లాక్ కలర్ అవుట్ఫిట్ ఉంది. ఫుల్ డ్రెస్. ఎలాగో మన లైఫ్లో కలర్ఫుల్ థింగ్స్ జరిగాయి కాబట్టి ఈ కలర్ఫుల్తో ఉన్న బ్లాక్ డ్రెస్ అయినా తీసుకున్నా, అట్లీస్ట్ అట్లయినా హ్యాపీనెస్ దొరుకుతుందేమో అని ఒకసారి వేసుకొని చూపిస్తా. ఈ డ్రెస్ వచ్చేసి నాకు అరౌండ్ లైక్ 899 పడింది. జూడియోలో తీసుకున్నా. ఎలా? మ్మ్. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది కాటన్, ప్యూర్ కాటన్లో. ఈ ప్రింట్ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఇట్స్ లైక్ ప్రిన్సెస్ కోర్ అటైర్ ఇస్తుంది నాకు ఇది. ఇది మినీ ఫ్రాక్ టైప్ ఉంది అండ్ ఇలా టూ వచ్చినాయి. ఓవరాల్ డ్రెస్ ఇస్ సో పర్ఫెక్ట్ మీ టు వేర్ ఇన్ బీచ్ అండ్ ఆల్సో ఫర్ నైట్ డిన్నర్ డేట్స్. ఇట్స్ లైక్ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను అన్ని పిక్చర్స్ సైడ్లో డ్రాప్ చేస్తా, సో దాంట్లో ఫుల్ పిక్చర్స్ అనేవి చూడండి. జస్ట్ 699 రూపీస్కే. సో థర్డ్ ఈ టాప్ మెయిన్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఈ కలర్ లేదు, పిస్తా గ్రీన్, అండ్ ఈ క్యూట్ డీటెయిలింగ్ లైక్ కమ్ క్లోజ్ ఇలా వచ్చింది. ఇది నాకు చాలా నచ్చింది. చాలా కంఫర్టబుల్ ఉంది, మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. లైక్ లంచెస్ ఫ్రెండ్స్ తోటి అండ్ డిన్నర్స్ కి, సమ్మర్ బీచ్ అండ్ ఆల్సో వెకేషన్స్ లైక్ వింటర్ లో వెళ్ళినప్పుడు జాకెట్స్ తో డెనిమ్స్ తో కూడా దీని స్టైల్ చేస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో 599 రూపీస్. అన్ని వెస్టర్న్ తీసుకుంటే మమ్మీ తెలిసిందే కదా ఇంట్లో ఎట్లా ఉంటుందో. సో ఇది తీసుకున్న ఎథనిక్ అవుట్ఫిట్ విచ్ ఈజ్ ఇన్ లైక్ పింక్ కలర్. ఈ డీటెయిలింగ్తో ఉంది, నాకు చాలా నచ్చింది. ఇది జస్ట్ 499 రూపీస్కే. ఫుల్ స్లీవ్స్ కుర్తీ విత్ ప్యాంట్స్. ఈ ప్యాంట్ సపరేట్గా 499, నో 599 పడింది. ఓవరాల్గా 1K అవుట్ఫిట్, బట్ వర్త్ ఫర్ మనీ. అండ్ ఇది మనం నార్మల్గా ఫంక్షన్స్, పూజా టైమ్స్ అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇది వేసుకుంటే చాలా యూనిక్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఎథనిక్ వేరే మనకి షో అవుతుంది కదా. ఇది నాకు అన్నిట్లో వెస్టర్న్. మా మమ్మీ అయితే నాకు ఫుల్ తిట్టింది, ఎంత అంటే అన్నీ ఇలా ఎందుకు తీసుకుంటావు, ఇలా తీసుకుంటే అమ్మాయిలాగా కనిపిస్తావు కదా అని. సో యా, ఎన్ని తిట్లు తినడం కూడా అలవాటే కదా, కాబట్టి తిట్లు తిన్నాం పర్లేదు, కానీ మన హ్యాబిట్స్ని అయితే అస్సలు మార్చుకోలేము మనం. ఓకే, ఈ మైక్ ఇప్పుడు ఇక్కడ పెట్టేసా, ఎందుకంటే మనకి ప్యాంట్స్ చూపించాలి కాబట్టి కష్టం అవుతుంది. సో నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ లో నేను ఈ ప్యాంట్ తీసుకున్నా, వైట్ ప్యాంట్, స్ట్రైట్ ఫిట్ తీసుకున్నా. లైక్ వైట్ కూడా కాదు, ఇది ఆఫ్ వైట్ ఉంది, లైక్ ప్యూర్ కాటన్. ఇది నాకు అరౌండ్ 500 పడింది, బట్ నేను ఇది వేసుకున్నా, ట్యాక్స్ కూడా ఇంకా తీయలేదు. బ్లాక్ ప్లాజో తీసుకున్నా, స్ట్రైట్ ఫిట్ నాట్ ప్లాజో. దీనికి ఇలా క్యూట్ బటన్ డీటెయిలింగ్ వచ్చింది. ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక దుపట్టా తీసుకున్నా, అంటే చున్నీ టైప్ చున్నీ తీసుకున్నా, దాని కిందికి బ్లాక్ ప్యాంట్ అయితే సెట్ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నా. చూడంగానే స్ట్రీట్ షాపింగ్లో ఫుల్ అంటే పిచ్చి పిచ్చిగా, అంటే పిచ్చిగా నచ్చేసింది. ఎట్లాగో మనకు బాయ్స్ చూడంగానే నచ్చిన యాక్సెప్ట్ చేయరు కాబట్టి చున్నీ అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కదా, అందుకని కొనేసుకున్నా. ఇది మనం చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ శారీ అనుకున్నా, బట్ వెళ్ళి చూసేసరికి చున్నీ. ఎనీహౌ అని తీసుకున్నా. దీనిపైన బ్లాక్ ప్యాంట్ కూడా తీసుకున్నా ఇంతకుముందు. సో దీనిపైన అవుట్ఫిట్ ఫ్రమ్ స్టార్ట్ చేస్తా, అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, అప్పుడు చూడండి. ఇంకో ఇది స్కై బ్లూ చికెన్ కర్రీ టైప్లో వచ్చింది కొంచెం. సో నాకు ఈ కలర్ అసలు లేదు డ్రెస్సెస్ కాబట్టి ఈ చున్నీ కూడా తీసుకున్నా. దీనిపైన వైట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవుట్ఫిట్ ఫ్రమ్ స్టార్చ్ డ్రెస్సెస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు దీనిపైన తీసుకున్న మెటీరియల్స్ నేను ఆల్మోస్ట్ స్టిచ్చింగ్కి వేసిన కాబట్టి ప్రజెంట్ అయితే చూపించలేను. అంటే కుర్తీ తీసుకున్నా విచ్ ఇస్ ప్యూర్ కాటన్. మనం కొంచెం ఎక్సెల్ సైజే, బట్ ఇది వాటర్లో వేస్తే సింక్ అయిపోతుంది అని చెప్పారు. చాలా అఫోర్డబుల్ ప్రైస్కి 500కి వచ్చింది కాబట్టి తీసుకున్నా. క్వాలిటీ ఒకసారి చూపిస్తా, చాలా బాగుంది క్వాలిటీ. అండ్
దీనిపైన వచ్చిన ఈ థ్రెడ్ వర్క్ నాకు చాలా నచ్చింది. మనం ఎప్పుడైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది కాబట్టి ఇది తీసుకున్నా. మనకి ఎలా అయినా అవుట్ఫిట్ ఫ్రమ్ స్టాచ్ కోసం నేను ఈ పర్పుల్ నా ఫేవరెట్ కలర్ కాబట్టి ఒకసారి చూడండి. పర్పుల్ వేస్తే నా ఫేస్ గ్లో అవుతుంది, ఎందుకో తెలియదు. ఇది ఒక బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతాను నేను పర్పుల్ కలర్ని చూస్తే. ఆల్ షేడ్స్ ఆఫ్ పర్పుల్, లావెండర్, ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దోస్ కలర్స్. అండ్ ఇది క్లాత్ తీసుకున్నా నేను 200 పర్ మీటర్ పడ్డది నాకు. దీనిలో ఒక కుర్తీ చేద్దామని అనుకుంటున్నా. యా. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ గోల్డెన్ హగ్ వార్మింగ్ సిల్క్ కాటన్ డ్రెస్ లైక్ మెటీరియల్ క్లాత్ తీసుకున్నా. ఇది నాకు చాలా నచ్చింది, చూడంగానే తీసుకున్నా. ఇది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలా దగ్గర చూస్తున్నా నేను, ఇట్లాంటి క్లాత్ దొరుకుతుందో లేదో అనుకున్నా. బట్ కిస్మత్సే దొరికేసింది, తీసేసుకున్నా. ఇది నాకు చాలా నచ్చింది, మన ఎథనిక్ వేర్స్లో చాలా మంచిగా ఉంటుంది. ఇది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్. అండ్ ఇంకొకటి పింక్ది కూడా తీసుకున్నాను, ఆల్రెడీ ఆల్టరేషన్కి ఇచ్చేసిన కాబట్టి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ డ్రెస్సెస్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇప్పటి కోసం అయితే ఇవన్నీ తీసుకున్నా. ఇవన్నీ లైక్ నాకు 8000 పడ్డది. అండ్ ఇంకొకటి ఉంది, 1 సెకండ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్యాంట్ కలెక్షన్ కూడా తీసుకున్నా, నేను చూపించడం మర్చిపోయినా. ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు, ఓపెన్ చేసిన. ఇది 799 పడ్డది నాకు. ఇది ఫుల్ వైడ్ లెగ్గింగ్స్ అంటారు కదా, అట్లా అంటే జ్వరబంద వేసుకుంటే ఎట్లుంటుంది అట్లా. ఇట్లా నేను చూపిస్తా పైన. అది కూడా పిక్చర్ సారీ, ఇలాంటి ప్యాంట్స్ కావాలని ఎప్పటి నుండి ఉంది. సో ఇది తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి తీసేసుకున్నా. కంఫర్టబుల్ మ్యాటర్స్ మనకి. నెక్స్ట్ స్టైల్ అండ్ యూనియన్కి వెళ్ళి ఒక ప్యాంట్ తీసుకున్నా. ఇంతకుముందు నేను ఒక పిస్తా గ్రీన్ టాప్ చూసిన కదా, దానికి ఉంది, కానీ ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదు. ఈ ప్యాంట్స్ నేను యాక్చువల్లీ ప్యాంట్స్ కోసం వెళ్ళినుండే వెస్ట్ సైడ్కి, స్టైల్ అండ్ యూనియన్కి. బట్ అక్కడ వెస్ట్ సైడ్కి కూడా వెళ్ళినా, అక్కడ అవైలబుల్ నా సైజ్ లేకుండే, నా సైజ్ ఎక్సెస్ కదా, ఎక్సెస్ సైజ్. ఈ కలర్ నాకు చాలా నచ్చింది. అండ్ ఎప్పటి నుండో ఇది గో కలర్స్లో చూసినా నేను, ఇట్లాంటి చాలా అఫోర్డబుల్ రేట్స్లో లేకుండే. ఈ కలర్ ప్యాంట్స్ ఇది లైక్ ఫార్మల్లో కూడా మనం వేర్ చేయొచ్చు, వెస్ట్రన్లో కూడా చేయొచ్చు. ఈ కలర్ ప్యాంట్ నాకు చాలా నచ్చిందని తీసుకున్నా. ఎనీ హౌ దిస్ ఇస్ ఆల్ ఓవర్ ది వీడియో. అండ్ మీకు ఏమైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు చూసినారు కదా, అది ఒక హెల్ప్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏది కావాలో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నా అవుట్ఫిట్స్ మొత్తంలో మీకు నచ్చిన అవుట్ఫిట్స్ ఏదో కింద నాకు కామెంట్ చేయండి. హే, నేను జ్యువెలరీ కూడా తీసుకున్నా, మర్చిపోయినా. ఇది ఒక స్క్రంచీస్ తీసుకున్నా, బేసిక్ ఫర్ డైలీ వేర్ యూస్ అఫ్ కోర్స్. అండ్ ఒకటి చైన్ తీసుకున్నా, లైక్ సచ్ క్యూట్, నాకు చాలా నచ్చింది. జస్ట్ 99 రూపీస్ కానీ తీసుకున్నా. తక్కువ రేట్కి వస్తే అన్నీ తీసుకుంటాం, కానీ బిల్ వచ్చేసరికి 8 వచ్చేస్తుంది కదా, అట్లనే అయిందన్నమాట నాకు కూడా. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా, ఫుల్ నచ్చినాయి నాకు. ఈ వెస్టర్న్ డ్రెస్సెస్ పైన అయితే మంచిగా క్యూట్ సెట్ అవుతాయి. దెన్ వి లాస్ట్ హ్యావ్ ఇస్ దిస్ రింగ్. అసలు నా రింగ్ సైజెస్ దొరకాయి, యాజ్ బాయ్ ఫ్రెండ్ మనకు దొరకరు మన లైఫ్లో. బట్ రింగ్ సైజ్ కూడా దొరకట్లేదు కాబట్టి మనం ఎట్లనో ఒకలాగా చేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే నేను దీనికి అడ్జస్ట్ చేసుకున్నా. సో లైఫ్ కూడా ఇట్లానే నడుస్తుంది అడ్జస్ట్మెంట్స్ తోటి కాబట్టి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో వరకు అయితే ఇంతే ఈరోజు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్సో ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. Bye.